తీసుకోండి పారు. తీసుకోండి వీరా, మీరు తీసుకోండి పారు. తీసుకోండి వీరు. పారు అన్నా పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన చోటుని పార్కుని చేసేస్తున్నారు. రాజకీయాలు ఆపి ఎవరో ఒకళ్ళు తీసుకోండి. క్షమించండి వీరన్న, మీతో సంబంధం కలుపుకునేంత ఆస్తి ఉంది కానీ శక్తి లేదు. ఎందుకలా అంటున్నారు? ఒకవేళ మీ చెల్లెలికి మావాడికి పెళ్లి జరిగిందే అనుకోండి, ఒకరోజు మీ చెల్లెల్ని చూడ్డానికి వచ్చారనుకుందాం. సరిగ్గా ఆ రోజు వీడికి ఉల్లిపాయ సాంబార్ ఇష్టమని మీ చెల్లెలు ఉల్లిపాయలు తరుగుతుందే అనుకోండి. ఉల్లిపాయలు తరిగే మీ చెల్లెలి కంట్లోంచి కన్నీరు వచ్చిందే అనుకోండి. మీ అబ్బాయి మీకు ఇంకా లేడు అనుకోండి. అన్నయ్య సాంబార్లు ఉన్నాయి. అండకాయ సాంబార్, వంకాయ సాంబార్, మునక్కాయ సాంబార్, ఉల్లిపాయ సాంబార్ కావాలంట. వదిలేండి, కోర్టు కూడా 2 రోజులు సెలవు. కాదు పారు, చెల్లితో ఇంత పెద్ద ఉల్లిపాయ నరికిచ్చాడు. అది గుమ్మడికాయ అన్నా. మేమెందుకు వచ్చాము? నేను ఒకే ఒక ప్రశ్న అడగాలి, ముక్కు సూటిగా అడిగేస్తాను. పారు, ఓకే, నీకు ఉల్లిపాయ సాంబార్ ఇష్టమా? నాకు నచ్చదు సార్. నాకు పెళ్లి కొడుకు నచ్చా. ఆ అమ్మాయి బతికిపోయాడు. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుసు. కనక మహాలక్ష్మి వాళ్ళ అన్యాయం చూసేగా. మిస్టర్ వీరా ఎలాంటి వారంటే ఆయన వీరమైన, పారు, గంభీరమైన, పారు, గౌరవమైన, పారు. లాయరమ్మ పిల్ల మంచితనం గురించి చెప్పమంటే అన్నయ్య గొప్పతనం గురించి చెప్తారేంటి? సారీ, మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయండి, కంట తడి పెట్టకుండా చూసుకుంటే పోలా. అది కాదు వీరన్న గారు, మీ చెల్లెలికి మా అబ్బాయికి పెళ్లి అయిందని అనుకోండి. అనుకుందాం. కొన్నాళ్ళయ్యాక మా ఇంటికి మీ చెల్లెని చూడడానికి వస్తారు కదా. వస్తాం కదా. అలా వచ్చినప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి ఒకవేళ దాగుడు మూతలు ఆడుతున్నారు అనుకోండి. మొగుడు పెళ్ళాలన్నాక దాగుడు మూతలు ఆడుకోవడం సహజమే కదా. ఏమంటావు పారు? అవును వీర్, దాగుడు మూతలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అన్ని ఆటలు ఆడతారుగా. ముండి సింకల్స్ ఇద్దరూ కలిసి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. చెల్లి కంటే ముందు అన్నయ్య పెళ్లి చేసేసుకుంటాడేమో. ఒక రోజు అలా మీ చెల్లెని చూడడానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆడుకునే వేగంలో పొరపాటున మా అబ్బాయి చెయ్యి మీ చెల్లి మీద గట్టిగా పడిందంటే దొరికేవా నువ్వు దొరికిపోయావు కదరా. దాగుడు మూతలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అని ఎన్ని ఆటలున్నాయి. దొంగ పోలీసు ఆడాలా? దొంగ తెరువు తరిమి ముట్టుకోవచ్చా? అర్థమైంది. మిఠాయికెళ్ళి అన్నా, ఇవాళ పెళ్లి కొడుకు చూడటానికి గన్నవరం గణేష్ ఇంటికే వెళ్తున్నావు. అవును, కానీ విరోచనాలు అవుతున్నాయి, రావద్దని చెప్పి. ఓహో, పోనీ పాస్టర్ల పొడి వాడే చేస్తున్నాడు. ఏంట్రా? వాడు మన కుర్రాడు కదా, మనం నడకుండా ఏమి చేయడు. అవును, వాడు ఎక్కడికి వెళ్ళి దాకోవాలో నిన్నే అడిగి చెప్పమంటున్నాడు. అలాగా? ఒరే, కావాలని మనల్ని అందరూ దూరంగా ఉంచుతున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళటం కూడా తప్పరా? పెళ్లి చూపులకు వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళిన చోట రక్తం కంట చూడవే తప్పు. అందరూ భయపడి పారిపోతుంటే. థ్యాంక్ యూ. కనకం, నా మొహం చూస్తే భయం వేస్తుందా? బాబు అన్నా, నీ కుడికన్ను అదురుతున్నట్టుందే. బావోయ్, అన్నోయ్, దేవుడా. గయ్యాలి వదిన రాజేశ్వరి వదిలికి హస్బెండ్ గా పనిచేస్తున్న చినరాజు అన్నయ్య. అన్నయ్య, నీ ఎడం కన్ను అదురుతోంది. అన్న నిన్నే. తిల్లన్నా నా కసి కళ్ళకు ఏడ్చి సాధించే వదిన మహేశ్వరి. ఇతను మహేశ్వరి వదిలికి కుస్తీ కట్టిన వెర్రి బాబు అన్నయ్య.
10 సంవత్సరాలకి ముందు మేనమామ కూతురునైనా నన్ను పెళ్లి చేసుకోనన్నావు. నువ్వు పెళ్లి చేసుకోనన్న ఒకే ఒక కారణం వల్ల ఈ చెన్నాళ్ళుండి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలుసా? ఎలా నాశనం అయిపోయిందో తెలుసా నీకు? సిగ్గులేదా నీకు? ఆవిడనేది నిన్నే. నువ్వైనా అడగొచ్చుగా. చెంబు తగులు. బావా ఆ. 10 సంవత్సరాల ముందు అడ్డమైన వాళ్ళని చేసుకోవద్దు బావా, మేనత కూతురైన నన్ను చేసుకోని వచ్చి అడిగాను. కానీ నువ్వు నన్ను కూడా చేసుకోలేదు. నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలుసా? చెప్పండి. అవును, నాశనం అయిపోయింది కదన్నా. అరే సోదరా, నీ గురించి అంటుంది. అయ్యో, ఇది కూడా చెప్పాలా? బాగా విను బావా. అప్పుడు మా ఇద్దరిని వద్దన్నావు నువ్వు. అందుకే చుట్టరికం విడిపోయింది. ఇప్పుడు చుట్టరికో విడిపోకూడదు. తమ్ముడు, నడకలో మగతనం, దూరదృష్టి చూపు గలవాడు, యువతకి ఆదర్శం. మొత్తానికి షర్టు ప్యాంటు వేసుకున్న సత్యశీలుడు నా తమ్ముడికే నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలి. ఏ మామ్స్, చున్ని వేసుకున్నాడుకి నా చెల్లినిచ్చి పెళ్లి చేయి. స్టైల్ మావయ్య. ఈయన పెద్ద గూగుల్ సీఈఓ, కూలింగ్ గ్లాస్ లేకుండా బయటికి రాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆరిని పని అమ్మాయిల కేసు చూస్తున్నాడు. ఎలా ఉన్నావు అల్లుడు? బాగున్నాను మావయ్య. మీ ఇంటి పని మనుషులు అంతకన్నా బాగున్నారు. కనుక మా లక్ష్మితో విడిగా మాట్లాడుకోనా? మాట్లాడు చావు. థ్యాంక్స్ బెప్సు. నా మనసులో ఉన్నదంతా మొత్తంగా నన్ను అడిగేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీ ఇంట్లో ఇలా ఎంతమంది పని అమ్మాయిలు ఉన్నారు? అన్నయ్య ఆయన అడగమంటావా? తమ్ముడు, స్టార్ హోటల్ సప్లైర్ వచ్చాడేంటి? ఏం ఆర్డర్ తీసుకుంటాడో? మగాడిని మగాడే ఇష్టపడేంతగా అందం పొంగి పొరలే నా తమ్ముడు. అందాల దొర. వీడికే నీ చెల్లెల్నిచ్చి చెయ్యాలి బావా. రాగానే లేపేద్దాం అనుకున్నాను. అది పద్ధతి కాదు. అందుకే కాస్త ఓపిక పట్టాను. డైరెక్ట్ గా అడిగేమంటారా? అడుక్కోరా. కనక మహాలక్ష్మి, తప్పుగా అనుకోకు. ఇంతకు మించిన ఆశని అదుపు చేయలేను. అన్నయ్య జరుగు. ఈ పాలకోవా తీసుకోమంటావా? నీకు ఇస్తానులే అక్క. బామ్మర్ది, నీకు లేదయ్యా. రాజేష్, మహి, నా తమ్ముడికే నీ చెల్లెలు. రాజేష్, నా తమ్ముడికే నీ మహేష్, చెల్లెలు. నా తమ్ముడికే నా నీ చెల్లెలు. చెయ్యి. బావా, నా తమ్ముడికే నీ చెల్లెలు. నీ చెల్లెలు. నా మాట విను. బావా, నా తమ్ముడికే కదా నీ చెల్లెల్నివ్వాలి. అదే కదా న్యాయం. అప్పుడేగా చుట్టరికం విడిపోకుండా ఉంటుంది. మహేశ్వరి, బావా, నా తమ్ముడికేగా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావు. అదే కదా పద్ధతి. అప్పుడే చుట్టరికం విడిపోదు. బావా, చుట్టరికం విడిపోకూడదు బావా. పరిగెత్తు పరిగెత్తు, వెళ్ళిపో. ఏంటి సోదరా? బావా, అందరికీ ఒక విషయం చెప్తున్నా. కుటుంబం అనేది ఒక మర్రి చెట్టు లాంటి. కుటుంబం అనేది ఒక మర్రి చెట్టు లాంటిది. దానికో వైపు చన్నీళ్లు పోసి, దానికో వైపు చన్నీళ్లు పోసి, వైపు వేణీళ్లు పోస్తే, ఇంకోవైపు వేణీళ్లు పోస్తే, ఒకవైపు వాడిపోతుంది, ఒకవైపు వాడిపోతుంది, ఒకవైపు మేనమా కూతురు, ఒకవైపు మేనమామ కూతురు, ఒకవైపు మేనత. ఒకవైపు మేనత కూతురు. ఇద్దరు నాకు 2 కళ్ళు. ఆ 2 కళ్ళలో ఏ కన్ను కావాలని అడిగితే ఏ కన్ను కావాలని చెప్పును? అవును. ఏంటి అవును? 10 సంవత్సరాల ముందు ఇదే డైలాగ్ చెప్పి మమ్మల్ని వదిలించుకున్నారు మీ అన్నయ్య. ఆ రోజు వదులుకున్నది ఈ రోజు మేము దక్కించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. నిర్ణయం చెప్పు. ఇప్పుడేం చేద్దాం? ఒక 5 రోజులు టైం అడుగు. ఓ 5 రోజులు టైం కావాలి. ఈ 5 రోజులు అందరం ఇక్కడే ఉండబోతున్నాం. ఓ మంచి నిర్ణయం తెలిసాకే ఊరికి బయలుదేరుతాం. కనక మహాలక్ష్మి, తినేటప్పుడు ఇక్కడ ఏదైనా అతుక్కుంటే దాన్ని ఎలా తీస్తావు? వేలుతో కాదు, నాలుగుతో. చూపించరా? సెల్ఫీకి బాగుంటుంది. కనక మహాలక్ష్మి, ఇది గులాబ్ జామున్ తీయగా ఉంటుంది. నా చేతులతో తినిపించారనుకో ఇంకా తీయగా ఉంటుంది. అన్నయ్య. అన్నయ్య తెలుసుకున్నావమ్మా? అవునన్నయ్య. మావయ్య, పిలిచావా వచ్చాను అను న్యాయం, తలచావా వచ్చాను అనడం టూ మచ్. అదేం పట్టించుకోగలడు. ఎక్కడి నుంచి ఒక ధూళి, దుమ్ము, ఓ భూతం, పిశాచి, ఓ పనికి మాలినోడు ముదనష్టపో. నా చెల్లెల దగ్గరకు వస్తే అన్నయ్యకి ఓటీపీ వస్తుంది. నేను వచ్చేస్తా. సోదరా, మీరే కదా 5 రోజులు టైం అడిగారు. యువతరం అన్న ఇంగిత జ్ఞానమే లేకుండా ఎంటర్ అవుతున్నారు. మీరు పెద్ద మనిషి అనుకున్నాను. నీకు నా మీద కృతజ్ఞత లేదు. నేనెందుకురా నీకు కృతజ్ఞతగా ఉండాలి? నువ్వు పాతవన్నీ మర్చిపోయావు. ఎన్నో సార్లు సినిమా చూడడానికి నువ్వు అక్క సినిమా హాల్కి వెళ్ళారు. ఓసారి అలా వెళ్ళినప్పుడు టికెట్ లేదని నన్ను బయట ఉంచేసావు, చేతికి పప్పు ఉండిచ్చి. నేను అనుకోకుండా లోపలికి వచ్చి చూస్తే అక్కడ నువ్వు అక్క తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఈ విషయం నేను ఎవరితోనైనా చెప్పానా? ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఎవరితోనూ చెప్పలేదంటే నీతో ఎలా చెప్పంటా? ఏ హాల్ రా? ఈ పడుకుని సినిమాలు చూస్తారే ప్రమిళ థియేటర్, అదేనా? సోదరా, ఊరికే సినిమా చూస్తూ మాట్లాడుకున్నాం. పల్లెటూరు సినిమా, దేవుడు సినిమా. ఆ వివరాలన్నీ అనవసరం. అరే అది కూడా పర్లేదు బావా. ఈ మావయ్య అప్పుడప్పుడు మా అక్కని తీసుకుని చెరుకు తోటలోకి వెళ్ళిపోతారు. నేనే కాపలాగా ఉండేవాడిని. ఒక రోజు నేను కాపలా ఉన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అది తెలియక నేను మధ్యాహ్నం దాకా అక్కడే కాపలా ఉన్నాను.
ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికైనా చెప్పాను మామయ్య రేయ్, ఆ? నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరితోనూ చెప్పలేదంటే నీతో మాత్రం ఎలా అది చెప్తాను ఓకే, ఏ చెరుకు తోట ఇద్దరు మనుషులు ఎత్తుంటుంది, ఒకే చీకటిగా ఉంటుంది, లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సోదరా అదే చెరుకు తోటలో చల్లగా గాలేస్తుందని అక్కడ ఆ కూర్చొని తోటలోకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ మీదొట్టు మాట్లాడుకున్నాం సోదరా! అరే పోండ్రా నిజం చెప్పిన నమ్మరు ఏ కనక మహాలక్ష్మి